శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 3 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం రాత్రి 11:16 వరకు ఉంది. సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఈరోజు బండి మీద కానీ కారులో కానీ ప్రయాణం చేస్తే మంచిది. అలా వాహనంలో ప్రయాణం చేయటం వల్ల విశేషమైన లాభాలు పొందే సూచనలు ఈరోజు మాతంగ యోగం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల పరంగా అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మీనరాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చంచలమైన నిర్ణయాలు 12 రాశుల వాళ్ళకు ఉంటాయి. వాటి నుంచి బయటపడి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకర రాశిలో, శని ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి శని క్షేత్ర స్థితి చాలా మంచిది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే, స్థిరమైన నిర్ణయం తీసుకుంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడము, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే క్షురకర్మకు చాలా మంచిది. అంటే హెయిర్ కట్టింగు, షేవింగు ఇలాంటివి చేయించుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. అందులోనూ సోమవారం వచ్చింది. సోమవారం రేవతి కాబట్టి మీకున్న దరిద్రం పోగొట్టుకోవాలంటే హెయిర్ కటింగు, షేవింగ్ చేయించుకొని ఆ తర్వాత తైలాభ్యంగనం చేయండి. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయండి. క్షురకర్మకి తైలాభ్యంగన స్నానం అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి సోమవారంతో కూడిన రేవతి నక్షత్రం చాలా మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి రేవతి మంచిది. భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి, ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా రేవతి మంచిది. అధికార పదవులు తీసుకోవటంతో పాటుగా మీ హోదా ప్రదర్శించడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే మోటారు వాహనాలు కొనుక్కోవటానికి మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి రేవతి మంచిది. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి రేవతి మంచిది. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే గనక తల్లి వైపు నుంచి కానీ, తండ్రి వైపు నుంచి కానీ, అత్తగారి వైపు నుంచి కానీ ఏమైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే మీకు ల్యాండ్స్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులతో అకారణంగా శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ బంధువులు ఎవరితో మాట్లాడుతున్నా సాధ్యమైనంత వరకు మీరు తగ్గి మాట్లాడండి, లేదా చిరునవ్వుతో మాట్లాడండి, తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండండి. బంధువులతో రాబోయే కలహాల నుంచి మేషరాశి వాళ్ళు బయటపడండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఏ పని అయితే అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో కానీ సంఘంలో కానీ మీ మాటకు విలువిస్తారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే డబ్బు పరంగా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిథున రాశి వాళ్ళు సక్సెస్ అయ్యే యోగం ఈరోజు చాలా బాగుంది. క్లాసులో మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం కూడా మిథున రాశి విద్యార్థులకు ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణం కర్కాటక రాశి వాళ్ళకి చోటు చేసుకుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయాలు అందిపుచ్చుకునే యోగం కనిపిస్తుంది. కొద్ది ప్రయత్నంతోనే, కొద్ది కష్టంతోనే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు దురుసుగా మాట్లాడటం వల్ల మీకు ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని మీరు తగ్గింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కన్యా రాశి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం దురుసుగా మాట్లాడకూడదు. దురుసుగా మాట్లాడి మీ గౌరవాన్ని మీరే పోగొట్టుకోకూడదు. సౌమ్యంగా మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో దాదాపుగా అనుకూల ఫలితాలే ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు ఉండవు. అలాగే ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో సఖ్యతలు వస్తాయి. ఇంతకుముందు సోదరులతో కానీ సోదరీమణులతో కానీ గొడవలు ఉంటే ఆ గొడవలు ఈరోజు సమసిపోతాయి, వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకైనా ఈరోజు తులారాశి వాళ్ళకి చక్కటి పరిష్కారం కనిపిస్తుంది. చాలా సులభంగా కుటుంబ సమస్యల నుంచి తులారాశి వాళ్ళు ఈరోజు వాళ్ళ తెలివితేటలతో సమయస్ఫూర్తితో బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కనిపిస్తోంది. అయాచిత ధనలాభం అంటే మీరు ఏ ప్రయత్నం చేయకుండా మీకు ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది అనూహ్యంగా. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అనుకోకుండా ధనలాభం కలిగేటటువంటి సూచనలు, అయాచిత ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా ఆనందం అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి తప్పనిసరిగా పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు కెరీర్ పరంగా ఎలాంటి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఆ సెటిల్మెంట్ పొందేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవ్వవలసినటువంటి ధనాన్ని మీకు తెచ్చిస్తారు. కాబట్టి మొండి బాకీలు వసూలయ్యేటటువంటి సూచనలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి. అంటే ఎంత శుభం వస్తుందో అంత అశుభం కూడా ఉంటుంది. అశుభం వచ్చినప్పుడు దిగులు పడకుండా, శుభానికి పొంగిపోకుండా బ్యాలెన్స్డ్గా ముందడుగు వేయండి. అప్పుడు అన్ని పనుల్లో కూడా మీకు కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ధనపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలత కలుగుతుంది. అలాగే చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలకు కూడా ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఇంతకుముందు మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఆ ధనాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. సోం సోమాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే చంద్రుడి బలం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, బోరింగ్ పనులు చేయించుకోవటం ఇలాంటి వాటికి చంద్రహోర మంచిది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి, వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.